జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. తుంగతుర్తి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మందుల సామ్యూల్ అనేసి, అతను ఏదో మాట్లాడినాడంట. లకారాలు అనేసి ఆడస్తూ ఉంటారు వీళ్ళు బాపనోళ్ళు. ఇంతకీ బాపనోళ్ళు అక్కడ ఆ బాపన ఆయన చదివినటువంటి మంత్రం ఏమి? బ్రాహ్మణు సర్వదేవత అనేసి చదివినాడు. దానికి అర్థం ఏమో ఒకటికన్నా దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడా? బ్రాహ్మణులు దేవతల, దేవుడు బ్రాహ్మణుడేనా? ఈ బ్రాహ్మణులు చెప్పుకుంటూ ఉండేటువంటి వీళ్ళకి మొక్కాలన్నా, వీళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నా, వీళ్ళు ఆశీర్వదిస్తే అందరికీ అన్నీ మంచి అవి ఇవి జరిగిపోతాయా? ఏమన్నా వచ్చేస్తాయా? కోరికలు నెరవేరిపోతాయా? బ్రాహ్మణు సర్వదేవత సకలదేవత, బ్రాహ్మణు మమదేవత అనేసి వీళ్ళు మేమే దేవుళ్ళు, మాకే మొక్కండి, ఆశీర్వాదాలు తీసుకోండి ఇట్లనేసి చెత్తబాగుళ్ళు వాగుతారు వీళ్ళు. వీళ్ళు కూడా మనుషులే కదా. వీళ్ళ దగ్గర ఏంది ఆశీర్వాదాలు తీసుకునేది? వీళ్ళు ఆశీర్వాదాలు ఇచ్చేదానికి. అతనేదో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్ అనేటువంటి అతను ఎస్సీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సరే, ఈ బండి సంజయ్ కూడా ఏందో చెత్తబాగుళ్ళు వాగుతూ ఉన్నాడు, క్షమాపణ చెప్పాలి అది ఇది అనేసి. వీళ్ళు బీజేపీ ముసుగులో మత కలహాలను చల్లరేపేసి వెనక్కుండిపోతారు. ఈ దర్శనం శర్మ శృంగేరిపేటానికి సంబంధించినటువంటి దర్శనం శర్మ ఈ కలహాన్ని బాగా రేగొట్టేసి వెనక్కుండిపోయినాడు వేడుక చూసేదానికి. అక్కడ పోయి వీళ్ళందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని కేకలు పెడతా ఉంటారు వాళ్ళ ఇంటి ముందర, ఈ కాషాయ జెండాలు పెట్టుకొని. వాళ్ళు ఒకడు కూడా బాపనోళ్ళు లేడు ఆడ. కేకలు పెడతా ఉండేవాళ్ళు, అరుస్తూ ఉండేవాళ్ళు. అందరూ బీసీలే వాళ్ళు, అణగారినటువంటి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే. ముందు మీ బతుకులు చూసుకోండిరా, ఏదన్నా పనులు చేసుకొని జాబులు చేసుకొని బాగుపడండిరా, అభివృద్ధి అవ్వండిరా అనేసి అంటే ఏందిరా కలహాలు? ఎవడెవడో మిమ్మల్ని రెచ్చగొట్టి ముందుకు వదిలేస్తారు. ఆడ పోయి మీరు కేకలు పెట్టి కేసుల్లో ఇరుక్కొని నష్టపోయేది మీరు, మీ బతుకులు, మీ కుటుంబాలు. ఇంకా తెలుసుకొని ఏడవండి. మీరు పోయి ఆడ కేకలు పెట్టినంత మాత్రాన్ని ఏమి జరిగిపోదు, సరేనా? బాపనోడు వచ్చి మంత్రం చదువుతున్నాడు, వాడు ఏం చదువుతున్నాడు? వాడు తిడతా ఉన్నాడా లేదా? వాడు పొగడుతూ ఉన్నాడా? వాడు ఆశీర్వదిస్తూ ఉన్నాడా? వాడు మంచి చెప్తా ఉన్నాడా? చెడ్డ చెప్తా ఉన్నాడా? ఎవనికి తెలుసు? ఈ మందుల సామ్యూల్ అనేటువంటి అతను ఏమన్నా సంస్కృత పండితుడా? బాపనోళ్ళు వచ్చి చెప్పే మంత్రాలన్నిటికీ అర్థాలు తెలుసుకునేదానికి. వాళ్ళు అణచబడినారు, అణగారిన వర్గంలో అంటరానితనంలో అవమానాలు పాలైనారు కాబట్టి బాధలో ఏదో మాట్లాడింటాడు. దానికి సంబంధించి అతను వివరణ ఇస్తాడు. లేదంటే ఏం కొంపలే మునిగిపోయినా ఏమన్నా దాడులు చేసినాడు? కొట్టినాడా? చంపినాడా? రక్కినాడా? ఏం చేసినాడు? ఎందుకు ఓవర్ యాక్షన్లు చేస్తూ ఉన్నారు? తప్పు, ఈ చర్యలు తప్పు. బ్రాహ్మణాధిపత్యం అనేది మళ్ళీ మీరు అణగారిన వర్గాల మీద చూపిస్తే ఇది మంచిది కాదు దేశానికి. ఆలోచించండి.